హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా అన్నంలోకైనా సరే, ఇంకా పప్పు చేసుకున్న, సాంబార్ చేసిన, రసం చేసిన, పచ్చడి నూరుకున్నా కానీ దాని పక్కన ఇది కాస్త అలా వేసుకొని నంజుకొని తింటుంటే ఆ రుచి ఉందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ టైప్లో చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం పందిరి చిక్కుళ్ళు తీసుకోవాలండి. ఓకేనా? అవి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తీసుకునేసి ఇలా కింద మీద ఉన్న ఈ పీస్ అన్నది తీసేసుకోవాలి. ఓకేనా? పీస్ అన్నది తీసేసుకునేసి ఈ సైజులో అంటే ఈ పరిమాణంలో మనం ఒలుసుకోవాలండి. ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఏంటంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గమనించాలండి, వీటిల్లో పుచ్చులు ఉంటాయి, లోపల పురుగు కూడా ఉంటుందండి. అది మాత్రం మనం ప్రతి కాయ కూడా ఖచ్చితంగా గమనించి ఆ తర్వాత ఇరిసి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. కానీ అది మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. అవి మనకి కంటికి కనపడవండి. ప్రతి కాయను కూడా మనం ఇరిసేటప్పుడు కాస్త అలా లోపలికి తొంగి చూడాలా. తొంగి చూస్తే కానీ మనకు అర్థం కావండి. ఒక్కొక్కటి మీద నుంచి అర్థం అవుతుంది, ఒక్కొక్కటి లోపలికి చూస్తే కానీ అర్థం కాదండి. అది మాత్రం ఖచ్చితంగా గమనించి ఆ పుచ్చులు అన్నది లేకుండా శుభ్రంగా తీసేసుకునేసి ఫ్రెష్ అయిన కాయల్ని ఇలా ఒలుసుకోవాలండి. ఒలిసిన వాటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. మనం ఈ ప్రెషర్ కుక్కర్లో ఈ చిక్కుడుకాయ దెబ్బలన్నింటినీ వేసిన తర్వాత, అంటే మనం ఎప్పుడైనా సరే ఇవి ఇరిసి రెడీ చేసుకోక ముందే కడగాలండి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలండి. అదే ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ ప్రెషర్ కుక్కర్కి అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకునేసి ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి ఏ పరిమాణంలో ఇది ఉడికినాయి అన్నది. ఓకేనా? ఈ టైప్లో అంటే 100కి 70% ఉడికితే చాలండి. ఓకేనా? 100% ఉడికితే మెత్తగా గుజ్జు అయిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసేసి ఒక జాలి లాంటి దాంట్లో వడగట్టుకోవాలండి ఈ చిక్కుడుకాయ దెబ్బల్ని. వడగట్టి వీటిని కాసేపు ఆరబెట్టుకొని ఈలోపు మనం రోట్లోకి 2 చెంచాలు కారం తీసుకునేసి చిటికెడు సాల్ట్ తీసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు తీసుకోవచ్చు. తీసుకునేసి ఈ మూడింటిని కలిపి మనం మెత్తగా దంచేసుకోవాలండి. ఈ విధంగా మనకేంటంటే ఇలా దంచినప్పుడు ఇది ఒక ముద్ద టైప్లో వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో మనకి రావాలండి. అంటే మరీ మెత్తగా అయితే రాదు, గ్రైండ్ చేసినా కూడా రాదండి. ఇలా రోట్లో దంచండి. రోట్లో దంచితేనే దీని రుచి బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ టైప్లో ట్రై చేయండి. ఇది చాలా మెయిన్. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకునేసి వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ముక్కులు అలా నలిపి అందులో వేసేసుకోవాలండి. అంటే ముక్కులను అలా పొడిసి వేసుకుంటుంటే అందులో ఉన్న సారం అన్నది అందులోకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి వీటిని కూడా కొంచెం అలా కలర్ మారనివ్వాలండి. మారిన తర్వాత ఇప్పుడు మనం నీటిలో వడగట్టిన అంటే సిల్లిల్ డిష్లో వడగట్టిన ఈ చిక్కుడుకాయ దెబ్బలన్నింటినీ దీంట్లో ఇలా వేసుకుందామండి. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు నీరు పూర్తిగా వడవనివ్వాలా. అది కొద్దిగా అరకొద్దిగా ఉంటే ఇప్పుడు మనం దీంట్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆ కాస్త కూడా నీరు పీల్చుకునేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగా దెబ్బలన్నీ దాంట్లో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కాస్త ఇలా సన్న మంట మీద తిరగేస్తూ ఉంటే ఇందులో ఉన్న నీరు మొత్తం పీల్ చేసుకుంటుందండి. అందుకోసం అనేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పిడికిడి వరకు కరివేపాకు వేసుకుందామండి. వేసిన తర్వాత ఇలా కాస్త తిరగేసుకుందాం. ఆ కరివేపాకు కూడా మంచి వాసన వచ్చేది వేసుకోండి. గుమగుమలాడుతూ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఇంకా రెట్టింపు రుచి వస్తుంది మంచి స్మెల్తోని. ఇప్పుడు దీంట్లో ఇందాక రోట్లో దంచిన ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తానికి కలిసే విధంగా మనం
ఈ టైప్లో కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ వెల్లుల్లి కారం అనేది కొంచెం ముద్ద టైప్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం నిదానంగా అంటే సన్న మంట పెట్టుకునేసి నిదానంగా ఇలా తిరగేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మొత్తంగా కలిసిపోద్దండి. చూడండి ఈ టైప్లో మనం బాగా కలవనివ్వాలి. దానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మంట సిమ్లో ఉంచుకునేసే దీన్ని మాత్రం ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే అది పచ్చికారం కాబట్టి కొంచెం కారం వాసన అన్నది పోవాలి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. చూడండి ఈ టైప్లో ఈ దబ్బని తయారు చేసుకోవాలండి. అంటే మేము ఉండే ఏరియాలో ఏంటంటే చిక్కుడుగాయ పొడి దబ్బ అని అంటారు. చిక్కుడుగాయ వేపుడు కానీ ఫ్రై కానీ ఇలా ఏదైనా మనం అనుకోవచ్చు. కానీ ఈ టైప్లో చేయండి, నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.